హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ గ్రీన్ లైట్ వచ్చింది, గ్రీన్ లైట్ వస్తుంది కదా, ఇదిగోండి గ్రీన్ లైట్ వచ్చింది. ఆటోమేటిక్ రీజనరేషన్ అనమాట. ఇక్కడ ఈ బాక్స్లో మన కాలం తగ్గుతుంది చూడండి, ఇక్కడ అంతా ఇది రీజనరేషన్. అంటే సైలెన్సర్లో ఏదైతే పొగ జామ్ అవుతుందో అది రిమూవ్ చేస్తుంది అనమాట. ఆ పొగను తీసేస్తుంది చూడండి, తగ్గుతుంది చూడండి, కొద్ది కొద్దిగా. ఇది ఆటోమేటిక్ రీజనరేషన్ ఫ్రెండ్స్, మాన్యువల్ కాదు. దీనికి బండి 60 కిలోమీటర్స్ అబోవ్ ఉండాలి స్పీడు, అయితేనే రీజనరేషన్ అవుతుంది. బిలో 40-30 ఉంటే రీజనరేషన్ అవ్వదు. ఇది ఫ్రెండ్స్ రీజనరేషన్ ఆటోమేటిక్ ఐచర్ వెహికల్ది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొద్దిగా తగ్గింది చూడండి. ఈ సింబల్లో సైలెన్సర్లో ఏదైతే గ్యాస్ ఉంటుందో అది మొత్తం క్లీన్ చేస్తుంటుంది అనమాట. దీనికే యాడ్బ్లూ వాడుతుంటారు అనమాట. ఈ రీజనరేషన్ కోసమే యాడ్బ్లూ యూజ్ అవుతుంటారు. యాడ్బ్లూ అనేది ప్రతి BS6 ప్రతి బండికి ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల పొల్యూషన్ కాదు, బ్లాక్ స్మోక్ రాదు. వచ్చిన వైట్ స్మోక్ వస్తుంది, లేదా పౌడర్ ఫామ్లో వచ్చేసి రాలిపోతుంది అనమాట. అది అంత కాలుష్యాన్ని ఖరాబ్ చేయదు, వెదర్ అంటే మన గాలిని అవన్నీ ఖరాబ్ చేయదు. BS6 వెహికల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా పొల్యూషన్ తగ్గింది, గాలిలో పొల్యూషన్ తగ్గింది. అది దీనివల్లనే ఈ రీజనరేషన్ అనేది అన్ని వెహికల్స్లో జరుగుతుంటుంది కాబట్టి ఆ పొల్యూషన్ అనేది లేదు. టోటల్గా క్లియర్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇదంతా క్లియర్ అయిపోయింది చూడండి ఒకసారి. ఇది ఐచర్ వెహికల్ది మాత్రమే నేను చూపించేది. నా దగ్గర ఐచర్ వెహికల్ ఉంది, దాని రీజనరేషన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఉన్నది కూడా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిసేపట్లో. అది క్లియర్ అయిపోతే ఆ బాక్స్ అంతా ఎంటీ అయిపోతుంది, ఆ లైట్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాలం నుంచి ఈ కాలం అంతా ఎంటీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో ఏమీ లేదు. ఈ కాలం యాడ్బ్లూ కాలం, యాడ్బ్లూ. ఇది కొద్దిగా వెహికల్ రన్నింగ్లో ఉంది, మీకు కొద్దిగా విజిబిలిటీ కరెక్ట్ లేకపోవచ్చు, షేక్ అవుతుంది. ఈ లైట్ ఇప్పుడు కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ బాక్స్లో అయితే ఏమీ లేదు, పొగ అనేది ఏమీ లేదు. సైలెన్సర్లో అంతా క్లియర్ అయిపోయింది. ఇది ప్రతి 1000 కిలోమీటర్లకు ఒకసారి రీజనరేషన్ ఆటోమేటిక్ అవుతుంది ఫ్రెండ్స్. మాన్యువల్లీ మనం చేసుకోవచ్చు, కానీ ఆటోమేటిక్ అవ్వడమే బెటర్. ఎందుకంటే సెన్సార్లు తనకు తాను తీసుకొని తనకు తానే రీజనరేషన్ అనేది చేస్తాయి అనమాట ప్రాసెస్. సెన్సార్ వెహికల్స్ కాబట్టి BS6 అన్నీ తనకు తాను చేయడమే కరెక్టు. మాన్యువల్లీ చేస్తే టైం పడుతుంది, వెహికల్ ఆపాల్సి వస్తుంది అనమాట. వెహికల్ రన్నింగ్లో అవ్వదు మాన్యువల్లీ. నెక్స్ట్ వీడియోలో మాన్యువల్లీ ఎలా చేస్తారో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ లైట్ లేదు, గ్రీన్ లైట్ లేదు, రీజనరేషన్ది. ఇది సైలెన్సర్ కాలం క్లియర్ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్.